దీర్ఘశాంతం. ఎంత దీర్ఘశాంతం అంటే 17 సంవత్సరాల్లో అమ్మేస్తే 30 సంవత్సరాల వాగ్దానం నెరవేరింది, కానీ 13 సంవత్సరాలు ఎప్పుడు నిరీక్షణ కోల్పోలేదండి. ఎందుకు ఇలా చేసావు దేవాని ఎప్పుడు కూడా ప్రశ్న వేయలేదు. విశ్వాసం. చివరికి ప్రాణం పోతుంటే కూడా, అన్యాయంగా తీసుకెళ్ళి అప్పగిస్తే కూడా తన విశ్వాసం ఎప్పుడు చెక్కు చెదరలేదు. సాత్వికం తెలుసా? ఎంత సాత్వికం అంటే, పోయి సహోదరుల క్షేమ సమాచారం తెలుసుకోపో అంటే నేనెందుకు పోవాలా అని చెప్పి అడగలే. సహోదరుల క్షేమం తెలుసుకోవడం కొరకు ఏం చేశాండి? వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని సెక్యూరిటీ, హోమ్ మినిస్ట్రీ మొత్తం ఆయన కాళ్ళ కింద ఉంది. సైనికులంతా రెడీగా ఉన్నారు, ఆర్మీ రెడీగా ఉంది. గాయం చేసిన వాళ్ళు ముందు నిలబడ్డారు. ఎంత పవర్ ఉందంటే, ఒక పెన్ స్ట్రోక్ ఇస్తే చాలు తుడిచేసి కళ్ళకు కనిపించకుండా సమాధి చేస్తారు. అయినా సరే హ్యావింగ్ పవర్, జోసెఫ్ రెలింక్విష్డ్ హిస్ రైట్స్. శక్తి, అధికారం ఉండి కూడా వద్దనుకున్నాడు. అదే సాత్వికం. ఏమన్నా తెలుసా? నేను మిమ్మలను, మీ పిల్లల్ని ఏం చేస్తా? పోషిస్తా. ఒక మాటలో చెప్పాలంటే, ఆత్మఫలం ఏమనగా లిస్ట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా టైం లేదు, కానీ అన్నీ ఎవరికి ఉన్నాయండి? యోసేపు. ప్రభు అన్నాడు, యోసేపు ఈరోజు 30 సంవత్సరాల వయసులో నీకు ఇంత మెచ్యూరిటీ వచ్చిందా?